నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి ఏ రేంజ్ ఉద్యమం ఉవ్వెత్తునెగిసింది, జెన్జీ జనరేషను ఎలా తమ శక్తిని చాటింది, కాక్రోచ్ జనతా పార్టీ ఏ రకంగా వార్తల్లో నిలుస్తుంది, బీజేపీ దాన్ని అణగదొక్కేందుకు ఎన్ని రకాల మార్గాలు వెతుకుతుంది, అంది వచ్చిన అవకాశాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏ విధంగా అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నారు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి రాజకీయ పార్టీలు గాలాలు వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. తమ వైపు లాగేసుకొని జెన్జీని మొత్తం తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి అన్నది ఇన్సైడ్గా వినిపిస్తున్న టాక్. మరి అది కాంగ్రెస్ పార్టీ చేయబోతుందా, లేకపోతే థర్డ్ ఫ్రంట్తో ఇంకేదైనా వచ్చి ఎగరేసుకొని పోయే ప్రయత్నం చేస్తారు? ఇన్ కేసు అలాంటిదే జరిగితే మరి ప్రశ్నిస్తామనే వాళ్ళు రాజకీయాల వైపు వెళ్తే ఇప్పుడున్న జెన్జీ జనరేషన్ కావచ్చు, విసిగి వేసారిపోయిన పార్టీలకు సంబంధించి ప్రత్యామ్నాయం ఏర్పడితే జనాలు కావచ్చు రిసీవ్ చేసుకోవడానికి ఎంతవరకు సంసిద్ధంగా ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. ఒకవైపు ప్రభుత్వం చేయలేని పని రాహుల్ గాంధీ ఇవాళ 52 మంది ఫ్యామిలీలకు సంబంధించి స్టూడెంట్స్తో ప్లస్ పేరెంట్స్తో కూర్చొని ఏం జరిగింది ఏంటి అని ఒక డిస్కషన్. మరోవైపు అభిజిత్ దీప్కేకి సంబంధించి బీజేపీ మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం, ఎక్కడికి వెళ్ళి చదువుకున్నాడు, ఇప్పుడు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఇది. ఇంకో డిస్కషన్ ఏంటి, అభిజిత్ని మన వైపు లాగేసుకుంటే మనకి ఇంకా డబల్ బలం పెరుగుతుంది కదా అని అంటూ ఎవరికి వాళ్ళు చేస్తున్న రాజకీయ ప్రయత్నాలు. ఏం జరుగుతుంది అంటే అభిజిత్ మీద వీళ్ళు పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్నారు. అంటే ప్రభుత్వం అతని మీద ఒక విచారణ జరపాల్సిన అవసరం ఉంది. వారి తండ్రి గారు ఎక్కడి నుంచి ఫండ్ తీసుకుని అమెరికాలో చదివిస్తున్నాడు దగ్గర నుంచి మొదలుపెట్టి వీళ్ళ ఆర్థిక మూలాలు ఏమిటి అనేది కూడా తెలియాలి ప్రపంచానికి అని వాంటెడ్గానే వీళ్ళు ఈ సమాచార దీని మీద వేస్తున్నారు, పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఒకవైపు వాళ్లే చేస్తున్నారు. అంటే దీని వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంది అనేది అందరికీ అర్థమవుతున్న విషయమే. అంటే అతన్ని కొంచెం ప్రెజర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రెజర్లో భాగమే ఇప్పుడు ఎఫ్ఐఆర్లు తీయము అని చెప్పడం. నెమ్మదిగా అతను ఏదో ఒక నిర్ణయం చేసుకోక తప్పని పరిస్థితి. ఈ లోపలే ఒక బేరం కూడా, అంటే నువ్వు మా కాంపౌండ్లోకి వచ్చేస్తే నీకేం కావాలో చెప్పు, నీకిది మాకది అన్న పద్ధతిలో మనం ముందుకు వెళ్దాం అనే, అంటే మీకిది మాకది అనే పద్ధతిలో మీరు ఏదో ఒక బేరంతో రండి, ఒక ఆఫర్తో రండి, మనం మాట్లాడుకుందాం, ఎక్కడో చోట సెటిల్ చేసుకుందాం. అంటే అదేదో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటుంది, అలా ఎవరో ఎక్కడో ఒక చోట బ్రేక్ అవ్వక తప్పదు అని చెప్పి గబ్బర్ సింగ్లో డైలాగ్ ఉంటుంది. ఒక అమ్మాయి ఒకసారి పడుతుంది, ఇంకొక అమ్మాయి 10 రోజులకు పడుతుంది, పడ్డం మాత్రం ఖాయమని ఆ బ్రేక్ పాయింట్ ఒకటి ఉంటుంది, బ్రేకింగ్ పాయింట్ అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. దాదాపు అదే కండిషన్ ఇక్కడ కూడా. అభిజిత్ని కొనుగోలు చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఆఫర్లు వెళ్తున్నాయి. ఈ కండిషన్లో ఆయన భవిష్యత్తు ఏమిటి అనేది నిర్ణయించుకోవడానికి 5వ తారీఖు వాళ్ళ ఊళ్ళోనే తన మిత్రులతో కలిసి ఒక సమావేశం పెట్టుకుంటున్నాడు. దాని తర్వాత డెసిషన్ ప్రకటిస్తాడు. అంటే ప్రస్తుతానికైతే మేము ఎన్నికల వైపు చూడటం లేదు అనే మాట చెప్పాడు అతను. కానీ ఈ మాట 5వ తారీఖు చర్చల తర్వాత కూడా ఉంటుందా, లేదు 6వ తారీఖు ఇంకేదైనా ప్రకటన వస్తుందా అనేది ఒక క్యూరియాసిటీ ఉంది. ఓకే, ఒకవేళ అతను రాజకీయాల్లో యాక్టివ్గా ఉండాలి అని డెసిషన్ తీసేసుకుంటే, ఇప్పుడు ఇంత హోప్ ఇచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళటం సబబు కాదు, ముందుకే వెళదాం అని అనుకుంటే ఎవరెవరు ఇబ్బంది పడతారు అనేది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ హోప్ పెట్టుకుని ఉంది. అంటే ఈ ఆందోళన ద్వారా ఒక దేశంలో చాలా శక్తుల్లో ఒక ఆశ చిగురించింది. ప్రతి ఒక్కళ్ళు కదులుతున్నారు. లెఫ్ట్ పార్టీలు నెమ్మదిగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాయి. మనం చేయవలసిన పని మనం చేయకపోవటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అనేది కూడా వాళ్ళకి అర్థమైంది. కొంతమందికి ఒక మార్గం కనిపించింది. ఇదేదో ఉంది, మనం కొంచెం అంటే చట్టబద్ధ పరిమితుల్లో కూడా ప్రజల్ని కదిలించవచ్చు అనే అభిప్రాయం కూడా కలిగించింది. అంటే సాయుధ పోరాటమే ఏకైక కార్యక్రమం అనుకునే పార్టీలలో కూడా దీని మీద ఒక చర్చ జరుగుతోంది.
కనుక ఇన్ని విధాలుగా జనాల్ని కదిలించాం మనం. సో దీన్నే ముందుకు తీసుకెళ్దామని అనుకుంటే రాహుల్ గాంధీ గారి పరిస్థితి ఏమిటి అనేది, ఇతను కనుక పొలిటికల్ ఏరియాలో నేను నిలబడతాను అంటే ఇతన్ని ఆల్టర్నేటివ్గా చూస్తారు జనాలు. నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ అభిజిత్ అనేటువంటిది జనంలోకి తీసుకెళ్ళటం అనేది పెద్ద కష్టతరమైన వ్యవహారం ఏమీ కాదు ఇప్పుడున్న సినారియోలో. రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఇంకొకసారి ఆయన రన్నర్గా మారే అవకాశం ఉంది. విన్నర్ అవుతాను అని అనుకుంటున్నాడు ఆయన. రన్నర్ అవుతాడు ఈసారి. ఇప్పటి వరకు అది కూడా లేదు. ప్రతిసారి గెలుపో ఓటమో మధ్య ఉంది ఆయన జీవితం. ఇప్పుడు ఆయన విన్నరా రన్నరా అనే కండిషన్లోకి వచ్చాడు. అందుకని విన్నర్ కావటం కోసం ఆయన కసరత్తు ఆయన మొదలుపెట్టేశాడు. ఇది ఆయనకి ఆ రోజు చలో సంసద్ అనే కార్యక్రమానికి వచ్చిన స్పందన, ప్రభుత్వంలో ఏర్పడిన భయం, ఆ భయాన్ని వ్యక్తీకరిస్తూ వాళ్ళు బహిరంగంగా దాడులకు తెగబడటం, అక్కడికి రాహుల్ గాంధీ గారికి అర్థమైపోయింది, ఒక క్లారిటీ వచ్చేసింది, ఇది మనం అనుకున్నంత ఈజీగా లేదు వ్యవహారం. కాబట్టి మనం ఇప్పుడు గనక కాలు కదపకపోతే చరిత్ర మనని క్షమించదు అనుకుని కదిలి ఆయన ప్రధాని ఇంటి ముందు కూర్చున్నాడు. అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన జనంతో ట్రావెల్ అవ్వాలి. ఈ జనంతో పర్టికులర్గా ఈ విద్యార్థి బృందాలతో మనం అసోసియేట్ కాకపోతే బాగోదు అని ఆయనకు అర్థమయ్యే ఈరోజు వాళ్ళతో, ఆ కుటుంబాలతో కూర్చుని ఆ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు 3 డిమాండ్లకి మౌఖికంగా మాత్రమే ఓకే చెప్పాడు నడ్డా గారు. ఇన్ రిటర్న్ ఏ రకమైన అగ్రిమెంట్లు లేవు. అయితే దీనికి ఉనికి ఏమిటంటే ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మేము రాజీనామా చేయించేసాం కదా, మిగిలిన 2 ఏముంది అని మాట్లాడుతున్నారు వాళ్ళు. నిజానికి ఈ 21 కోట్ల పంపిణీకి కూడా వాళ్ళు దానికి సంబంధించి కొంత ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న ఏకైక అంశం కేసులకు సంబంధించి మాత్రమే. ఎప్పుడైతే కేసులు అనే డిస్ప్యూట్లో వాళ్ళు ఒక చర్చలోకి వచ్చేసారో ప్రభుత్వం వైపు నుంచి, ఈ డిమాండ్ మాత్రం ఎందుకు పట్టించుకోవాలి అనే మూడ్లోకి వస్తున్నారు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడమే తప్పైపోయిందేమో అనే అభిప్రాయం స్ప్రెడ్ చేస్తూ, ఇంకా వీళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి ప్రభుత్వానికి, వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని, వాళ్ళు లీక్ అయిన పేపర్ కొనుక్కుని వాళ్ళు నష్టపోయి ఆ నష్టాన్ని మనం భర్తీ చేయటం ఏంటి, అందుకోసమే తల్లిదండ్రులు, సంస్కారము, పిల్లలు అని మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా అదే మాట్లాడాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో నరేంద్ర మోడీ గారిని తిడితే నాకు ఏడుపు ఆగలేదు అని చెబుతూ తల్లిదండ్రులు, పిల్లలు, బాధ్యత ఇవన్నీ మాట్లాడాడు. ఈ స్క్రిప్ట్ వచ్చింది ఆయనకు ఢిల్లీ నుంచి. ఓకే బాబు ఇది మాట్లాడాలి, ఇది మనం ఫోకస్ చేయదలుచుకున్నాం ప్రపంచం మీద అని. ఎందుకంటే ఇప్పుడు అది చెప్తే ఆయన ఫ్యాన్స్ దీన్ని స్ప్రెడ్ చేస్తారు కదా. అవును, అలాంటి కార్యక్రమం నెమ్మదిగా పిల్లలు, తల్లిదండ్రులు, పెంపకము, ఈ స్ట్రక్చర్లోకి మనం ఎంటర్ కావాలి అని చెప్పేసి అక్కడ ధర్మ ప్రచారము ఆ ఏరియాలోకి తీసుకెళ్ళి 21 కోట్లు పంపిణీ జరగకుండా చూద్దాం. అది పెద్ద కష్టమేమీ కాదు, కానీ ఎందుకు అనే ఆలోచనలోకి వెళ్ళారు వీళ్ళు. ఇప్పుడు ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా తప్పే అని మెజారిటీ జనాలతో అనిపించే ప్రయత్నం, వీళ్ళని టోటల్గా ఆ ఏరియా నుంచి వేకేట్ చేయించే ప్రోగ్రాం. ఇంత అగ్రెసివ్గా బీజేపీ పెడుతున్నప్పుడు ఎటోకటు తేల్చుకోక తప్పని పరిస్థితి ఉంది అభిజిత్ మీద. ఆయన 5వ తారీఖు ఇస్తారా లేకపోతే ప్రత్యక్షంగా దిగుతారా అనేది అంతేనా? అంతే. అంటే ఇలాగైతే కుదరదు, ఏదో ఒక డెసిషన్ చెప్పాలి. ఆయన కాక్రోచ్ జనతా పార్టీ అని పార్టీగానే అనౌన్స్ చేశాడు దాన్ని. అవును. కాబట్టి ఇప్పుడు దాని లీగల్గా ఏమిటి, దాని లీగాలిటీ ఏమిటి, దాన్ని తీసుకొచ్చి రిజిస్టర్ చేస్తారా, ఏం చేస్తారు, ఈసీ దగ్గర నమోదు చేయాల్సిన కార్యక్రమం ఉంది, చాలా తతంగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ మొదలు పెట్టాలి. ఇవన్నీ మొదలు పెట్టడానికి, ఆయనతో ట్రావెల్ అవ్వటానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. నాది ఇక్కడ ఒక డౌట్ సార్, అంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశ్నిస్తాను, మన పార్టీ అయినా తప్పు చేస్తే ఇది చేస్తానని వచ్చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన డైరెక్ట్గా దిగి ఎలాంటి పరాభవం చూసాను మనం చూసాం. ఇక్కడ జనతా పార్టీ ప్రశ్నిస్తాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చెప్పేసి నిజంగా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే ఎంతవరకు సపోర్ట్ చేసే అవకాశం జనాల నుంచి ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా అయితే కుదరదండి. ఆ ఫ్రేమ్వర్క్లో ఓకే. తను నిర్ణయాత్మకంగా ఉండాలి, జనాన్ని కదిలించాలి, తన వైపు డైవర్ట్ చేసుకోవాలి. ఓట్ బ్యాంకు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి దారుణాల గురించి కూడా ఇన్ ప్రాక్టీస్ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే. ఇదిగో మాకు ఇంతమంది ఓట్లు వేసామని చెప్తున్నారు, వీళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాల మీద కూడా ఉద్యమాన్ని కొనసాగించవచ్చు. మేము మాక్ పోల్ చేసాం, ఇన్ని ఓట్లు వచ్చినాయి, అక్కడికి వెళ్ళేసరికి ఈవీఎం దగ్గరికి వెళ్ళేసరికి ఇందులో 10% మాత్రమే నమోదయ్యాయి. ఏం జరుగుతోంది భారతదేశంలో, ప్రజాస్వామ్యం ఉందా అనే చర్చలోకి వెళ్ళొచ్చు. వాళ్ళు ఎన్నికల పార్టీగా అనౌన్స్ చేస్తే తమని తాము ఇంకా టెర్రరైజ్ అవుతుంది బీజేపీ. ఓకే. అలాగే కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా వీళ్ళని కూడా ఇండియా కూటమిలోకి లాక్కుని ఏదో ప్రాధాన్యత ఉన్న పదవుల్లోకి తీసుకెళ్ళి ఒక ఊపు తీసుకొచ్చిన పార్టీగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం అన్న పద్ధతిలో రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు చంద్రబాబు గారు ఎలాగైతే ఉప ముఖ్యమంత్రి అన్నాడో పవన్ కళ్యాణ్ని, అలా ఉప ప్రధాని, ఇలాంటి ఆఫర్లు కూడా రావచ్చు అతనికి. ఓకే. అంటే ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయి అనేది 5వ తారీఖు ఆయన తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. అభిజిత్ ఇలా కాదు, మేము ఎన్నికల్లో పాల్గొము, కానీ భారత రాజకీయాల్లో మా ఉనికి ఉంటుంది, మేము మిగిలిన అన్ని అంశాల మీద ఇదే కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తాం ఆయన ఒక మాట అన్నాడు. మరి అలా అనుకున్నప్పుడు విశ్లేషకులు చెప్పింది నిజమైపోతుంది కదా, ఇది సొంత ఎజెండా కోసం వచ్చింది, ఏదో విద్యార్థులను ఉద్ధరించడానికో సమస్యల గురించి ఈయన ఇది చేయడానికి రాజకీయంగా షిఫ్ట్ అయిపోతే ఈయన అలాంటి ఒక స్వార్థ రాజకీయ నాయకుడు అవుతాడు తప్పితే సంస్కరణలు చేసే దిశగా ఎలా ఇదవుతుందన్న ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. లేదు, అంటే ఎన్నికల వ్యవస్థలో ఈ దేశం ఉన్నప్పుడు మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా అదొకటే మార్గం. ఓకే. అందుకని ఆ ఏరియాలోకి ఎంటర్ కావాలి. ఎంటర్ అవ్వటం అనేది ఒక పద్ధతి. ఎంటర్ కాకుండా కనీసం నేను ఈ దేశంలో ప్రతి సమస్య మీద ఇలాగే స్పందిస్తాడు, ఎన్నికలతో నాకు సంబంధం లేదు, మీరు ఎవరిని ఎన్నుకుంటారు అంటే వాళ్ళు ఎవరో ఒకరిని ఎన్నుకుంటూ ఉంటారు. కానీ ఎన్నికల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఉండాలి ఖచ్చితంగా. చాలా సందర్భాల్లో ఎన్నికల బహిష్కరణ పిలుపునిచ్చినటువంటి మావోయిస్టు పార్టీ, ఇప్పటి మావోయిస్టు పార్టీ, అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సింపథైజర్ల ఓట్లు కూడా నిర్ణయాత్మకంగా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి భారతదేశ చరిత్రలో. ఎన్టీ రామారావు గారు ఆయన 89లో ఓడిపోయినప్పుడు ఆయన అమలు చేసినటువంటి నిర్బంధం, అంటే రంగా యాజిటేషను, ఆ ప్రభావము, దాంతోపాటు ఆయన అమలు చేసిన నిర్బంధం, ఆట మాట పాట బంద్ అని ఎక్కడ పబ్లిక్ మీటింగ్ కానీ హాల్ మీటింగ్ కానీ జరగనివ్వకుండా ఆయన చేసిన పద్ధతి, దాని ప్రభావం కూడా పడింది. అందుకని మొత్తం అన్ని ప్రాంతాల్లోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఓడిపోవడానికి కారణం అది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా కారణం అదే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో బ్యాన్ చేయటము, జనాల మీద నిర్బంధాన్ని అమలు చేయటం, దాని ప్రభావమే. ఇవన్నీ విజిబుల్గా ఉన్నాయి. అంటే ఒక వ్యతిరేకత ఉన్న చోట ఉద్భవించి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎన్నికల బహిష్కరణ అని చెప్పినా కానీ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం కనిపించింది. కాబట్టి అలాంటి ప్రభావం చూపించగలిగేలాగా మీరు ప్రజాక్షేత్రంలో ఉండేనే పని చేయాలి. ఈ పని చేస్తాం అనైనా మీరు ఒక డెసిషన్ ప్రకటించాలి బయటకి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అభిజిత్ అనేది చూడాలి. రాహుల్ గాంధీ అయితే ఆయన ప్రోగ్రాంలోకి వచ్చేసాడు. ఇదే మన ప్రోగ్రాం అని ఆయనకి ఆ రోజు నుంచి ప్రధాని ఇంటి ముందు ధర్నా చేసిన క్షణం నుంచి ఆయన ఫిక్స్ అయ్యాడు. చిప్ యాక్టివేట్ అయింది. కాకపోతే వాళ్ళ పార్టీ అంతా ఆ ప్రోగ్రాంలో లేదు. అదొక గందరగోళం ఉంది. ఇప్పుడు ఆయన మళ్ళీ వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. ఒకవైపు అది అలా జరుగుతుండగానే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న చోట ముఖ్యమంత్రులు ఇంకోలా మాట్లాడుతున్నారు. నిన్న రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంజనీరింగ్ విద్యార్థులు వీళ్ళు చదువులు వీటికే కన్ఫర్మ్ అయిపోయి ఉండాలి, లేకపోతే క్రిమినల్ వేస్ట్గా మిగిలిపోతారు అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. క్వాలిటీ కూడా ఉండట్లేదు అనుకుంటే కొంచెం కించపరిచాడు. ఆ క్రిమినల్ వేస్ట్ అనే పదం వాడటం అనేది అది బీజేపీ లాంగ్వేజ్, అది ఎలా మాట్లాడతాడు ఈయన అని ఒక గొడవ నడుస్తోంది. ఆల్రెడీ కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశాడు.
ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఆయనకి. ఖచ్చితంగా అది. అధికారంలో ఉంటే ఒకలాగా, విపక్షంలో ఉంటే ఒకలాగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనే అభిప్రాయం ఆల్రెడీ స్ప్రెడ్ అవుతోంది. కోట్ చేసేస్తారు కదా ఇమీడియట్గా, మీరు ఇక్కడ ఈ స్టాండ్ తీసుకున్నారు, వేరే రాష్ట్రంలో ఆ స్టాండ్ అండి, మళ్ళీ ఎలా నమ్మేది అన్నట్టు క్వశ్చన్ మార్క్ అక్కడ రైజ్ అవుతుంది కదా. అయిపోయింది మొదలైపోయింది. ఓకే, చూద్దాం మరి 5th తర్వాత అభిజిత్ దీప్కే ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నాడు అనేది, ఏ పార్టీలతో కలిసి అడుగులేస్తారు, ఎవరు అభిజిత్ దీప్కేని తమ వైపు లాగేసుకుంటారు, దాని గురించి ఏ రకమైన చర్చలు జరుగుతాయి అనేది ఇంట్రెస్టింగ్ వాతావరణం అయితే రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా కనిపించబోతుంది.